RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచెర్ల ప్రధాన ఉపాధ్యాయులు బట్టు మధు అధ్యక్షతన పాఠశాలలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తహసీల్దార్ ఎస్ సైదులు, అతిథులుగా ఏఐసిసి సభ్యులు, పుర ప్రముఖులు కొనతం చిన్న వెంకటరెడ్డి, ధనుంజయ నాయుడు, కొదమగుండ్ల నగేష్, వాసా కర్ణాకర్, చిలక రాజు, శ్రీను మరియు సమభావన సంఘం సభ్యులు, ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, మెప్మా ఆర్పీలు, తల్లిదండ్రులు, యువకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇటు సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని, అనుభవజ్ఞులు, అంకితభావం కలిగిన ఉపాధ్యాయుల బోధన, క్రమశిక్షణ, క్రీడలు, సాంస్కృతిక అంశాల యందు అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నారని, ప్రభుత్వం అనేక వస్తువులు, సదుపాయాలు విద్యార్థులకు కల్పిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. తదనంతరం పట్టణ పురవీధుల్లో నిర్వహించిన బడిబాట భారీ ర్యాలీ నందు ప్రముఖ డప్పు కళాకారుడు అనవరపు సతీష్ బృందం డప్పు కళా ప్రదర్శన అందరినీ అలరించింది. అందరికీ చదువులు ఇచ్చినటువంటి కన్నతల్లి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచెర్ల తప్పనిసరిగా ఆ కన్నతల్లి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. దీనికి మేము సిద్ధం, మీ అందరూ కూడా సిద్ధపడి మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించవలసిందిగా కోరుతూ మరి పెద్దలు ఎంత వెంకరెడ్డి గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తహసీల్దార్ గారు కూడా ఇచ్చేశారు. ధనంజయ నాయుడు గారు ఒక్క నిమిషం. జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం హాజరైన అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్, అదేవిధంగా మరి అంగన్వాడీ అందరూ కూడా పురపాలిక సంబంధించిన యువకులు, ప్రముఖులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి నేడు టీఎంసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచెర్ల బడిబాట ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు పాఠశాల మన పురపాలికలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని పథకాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, పాఠశాలలో సమకూరుతున్నటువంటి సదుపాయాలు, సౌకర్యాలు, అదేవిధంగా మరి అత్యుత్తమ ఫలితాలు